భార్య: ఏమండి, వచ్చేటప్పుడు మర్చిపోయాను, ఆ కిచెన్లో ఉప్పు డబ్బా ఉంది, కొంచెం తెచ్చిస్తారా? భర్త: "ఆ, సరే సరే, వెళ్తున్నా." భార్య: ఏమండి, కనిపించిందా? భర్త: కనిపించలేదు, ఎక్కడ పెట్టావు? భార్య: అబ్బా, సరిగ్గా చూడండి, మీ వల్ల నాకు ఏ పని అయి చావట్లేదు. భర్త కోపంగా: బాగానే చూస్తున్నానే, ఎక్కడ కనిపించట్లేదు. భార్య: అబ్బా, మీ అమ్మ మిమ్మల్ని ఎలా పెంచిందో ఏమో, ఒక్క పని సరిగ్గా చేసి చావరు. మిమ్మల్ని నాకు కట్టబెట్టి నా గొంతు కోశారు మా వాళ్ళు. అయినా మీరు మీ ఆఫీస్లో 25 మందిని ఎలా కంట్రోల్ చేస్తారో ఏమో. భార్య మండిపడుతూ: పనికి మాలినవన్నీ గుర్తుంటాయి, నా బర్త్డే మాత్రం గుర్తుండదు. అసలు ఎలా మర్చిపోతావు? భర్త భయంగా: అయ్యో, నిన్ను చూస్తుంటే వయసు పెరుగుతున్నట్టు అసలు తెలియట్లేదే, అలా ఉన్నావు మరి. భార్య పొంగిపోతూ: నిజమా? మీకోసం ఇప్పుడే స్వీట్ చేస్తా, ఆగు. భర్త రిలీఫ్గా తల ముట్టుకుంటూ: అమ్మయ్య, సరైన టైంకి సరైన డైలాగ్ గుర్తొచ్చింది, లేకుంటే ఈరోజు ఇత్తడి. విచారంగా ఉన్న భార్యని అడిగాడు భర్త: ఏమైంది? మా మహిళలకు మీ అంత తెలివితేటలు ఎందుకు లేవు అని గట్టున ఉన్న కప్పని అడిగా. ఈరోజు అదేమో గబుక్కున చెరువులోకి గంతేసింది. ఇందులో విచారించడానికేముంది? అయ్యో, ఇలా అడగ్గానే కప్ప ఆత్మహత్య ఎందుకు చేసుకుందో అంతుపట్టట్లేదే. భర్త: కొన్నిసార్లు మన మంచితనమే మనల్ని ఒంటరిని చేస్తుంది. ఆ విషయం తెలుసుకునే సమయానికి మన దగ్గర ఏమీ ఉండదు, కన్నీళ్లు తప్ప. మనసెప్పుడూ పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలలో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళలో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మనం మాట్లాడే మాటలల్లో న్యాయమైనా ఉండాలి, లేదా నిజమైనా ఉండాలి. తప్పుడు మాటలు మాట్లాడి కప్పిపుచ్చుకుంటే మీ మనస్సాక్షికి జవాబు చెప్పాల్సి వస్తుంది ఏదో ఒక రోజు.